తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నల్ల వావిలాకు, ముఖ్యంగా ఈ నల్ల వావిలాకుతో ఏం చేయొచ్చు అంటారు? తప్పకుండా అండి. శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసేవంటి వీక్షబంధులకి నమస్కారం. నల్లవైల ఆకు, మనకు తెల్లవైల ఆకు తెలుసు. తెల్లవైల ఆకు ఏంటంటే ఊళ్ళో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఓకే. బాలింతలు ఉన్నటువంటి మహిళలకి వేడిలో స్నానం చేపిస్తే నొప్పులు ఏమైనా ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. నల్లవైల ఆకులో ఉంటే ఏమి పని చేయకుండా, ఓకే, ఏ ఒక ఇది చేయకుండా మీరు ఇంట్లో కూర్చొని చక్కగా ఎటువంటి పని చేయవసరం లేదు, ఏ తంత్రం లేదు, ఏ సాధన లేదు, ఏం లేదు, ఏ పని చేసే అవసరం లేదు, ఏ ఫోన్ చేసే అవసరం లేదు. చక్కగా ఆ నల్లవైల ఆకు కొమ్మ మీ ఇంట్లో ఉన్నదంటే అష్టైశ్వర్యాలు తాండమాడతాయి. నిజం అంటారా అసలు? 100% నాకు తిరిగి ఉండదు. దాని టెస్టింగ్, దాని తెల్లని పాలలో ఆ కొమ్మని పెట్టారనుకోండి, ఓకే, 2 నిమిషాల్లో నల్లగా అయిపోతుంది పాలు. ఓకే. మరి అదే విధానంగా మీరు ఉడికించిన వంటి అన్నంలో ఒక రెమ్మ తీసుకొచ్చి ఆకు అందులో వేశారంటే ఆ అన్నం అంతా కూడా నల్లగా అయిపోవాలి. ఓకే. టెస్టింగ్. తాళం వేసిన వంటి ఒకటి ఏదైనా కప్ప తీసుకొచ్చి పెట్టారనుకోండి, ఆ నల్లవైల ఆకు తాళం ఓపెన్ అయిపోతుంది. అంత పవర్ఫుల్ ఉంటుందా? చాలా. అది ఈ అద్భుతమైన వంటి శక్తులు దానికి ఉండవంటి ఇది. సో ఇటువంటిది ఏంటంటే మీ ఇంట్లో ఏం పని చేయకున్నా, మీరు ఏ పని చేయకపోయినా, ఏ ఉద్యమం చేయకుండా, ఏది లేకుండా మీరు ఇంట్లో కూర్చొని చక్కగా ప్రశాంతంగా ఈ కొమ్మని పెట్టి పూజాలను పెట్టుకొని కూర్చుంటే అద్భుతమైన వంటి ఏదో పైనుంచి రావండి, బ్యాంక్ నుంచి ఎక్కడి నుంచి రావు, మీ పూర్వీకుల ఆస్తులు ఏమైనా ఉంటే రావటం, లేదంటే ఇంకేదైనా ఆస్తులు మీకు రావటం, వివాదాల్లో ఉన్నాయి కూడా వస్తాయంటారు. వస్తాయి. ఏదైనా కోర్టులో కొన్ని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అట్లా పడి ఉన్న వంటివి సెటిల్మెంట్ కావటం, ఓకే, అటువంటివన్నీ కూడా జరుగుతుంటాయి. సో ముఖ్యంగా నల్లవావిలాకు దొరుకుతుందంటారా? బ్రహ్మాండంగా. అడవిలోనా బయట? అది ఎక్కువ శాతము నల్లమల్ల అడవిలో ప్రాంతాల్లో దొరుకుతుందని వింటాం. ఓకే. అమెజాన్ అడవిలో దొరుకుతుందని విన్నాం. దాని చుట్టూ ఎప్పుడు కూడా నాగమణితో పెట్టుకున్న వంటి నల్లత్రాజు పాము ఎప్పుడు కావలి ఉంటుందట. ఓకే. ఆ చెట్టు కింద ఎప్పుడు కూడా నాగమణి పెడుతుందట. ఆ నాగమణి పెట్టినప్పుడు పున్నమి నాడున ఆ చెట్టు వెలుగుతూ ఉందట. దగ 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 వెలుగుతుందంట. ఆ రోజుల్లో రాజులు, మంత్రులు వీళ్ళంతా ఏం చేసేవాళ్ళు, ఎప్పుడైతే కూడా వనవాసానికి వెళ్ళినప్పుడంతా కూడా ఈ మణి కోసం, నాగమణి కోసం, ఈ ఆకు కోసం ప్రయత్నం చేసేవాళ్ళట. అంటే ఈ ఆకుతోని బంగారం కూడా తయారు చేసేవాళ్ళంట ఆ రోజుల్లో. ఓకే. నల్లవైల ఆకు కొమ్మతో, ఆకుతో బంగారాన్ని కూడా తయారు చేసేవాడి ఒక శక్తి సాధన దాంట్లో ఉండేదట. దాంతోపాటు 11 మూనికలు నూరి పోసేవాళ్ళట. పోసి ఆ రాగితి కరగబెట్టి దాన్ని పోస్తే 916 గోల్డ్ అయ్యేదట. ఓకే. ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి అట్లా? వేమన శాస్త్రాలు ఉన్నాయండి, బ్రహ్మాండమైన శాస్త్రాలు. మన తంజావూరు లైబ్రరీలో అన్నీ ఉన్నాయి. ఓకే. మన వాళ్ళంతా ఆ రోజుల్లో మహానుభావులు తగలబెట్టేశారుగా. బ్రిటిష్ వాళ్ళంతా ఇటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి తగలబెట్టేశారు. మన భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్రం ఇంకే ప్రపంచంలో లేదు. ఓకే. మన భారతదేశంలో ఉన్నటువంటి ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ఏదైనా కూడా ఏ రాష్ట్రాల్లో కానీ ఏ దేశంలో కూడా లేదు. ఓకే. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక యోగదాయకం రావటం జరుగుతుంది. నల్లవాయిలు కొమ్మ మీ ఇంట్లో ఉందంటే మీ అంత అదృష్టవంతుడు ఇవ్వలేదు. సరే, ఇప్పుడు అది తెచ్చిన వెంటనే ఫస్ట్ పూజా గదిలో పెట్టాలా? దానికి ముందుగా నిర్వహించాల్సిన పూజాది క్రతువు ఏమైనా ఉంటుందంటారు? మీరు ఎప్పుడైనా కూడా ఓ తెల్ల గుడ్డ తీసుకొచ్చి గ్లౌజెస్ వేసుకోండి ఎప్పుడు కూడా. అంత ఆ చేతితో తాకితే పవర్ పోతుంది, ఎందుకంటే అంత పవర్తో ఇమిడ్చుకొని ఉంది కదా. కాబట్టి ఒక ఇది మీరు ఇంకోటి, మీ ఇంట్లో ఏదైనా కింద ఏదైనా మార్బుల్ స్టోన్స్ కానీ పీట కానీ అటువంటి అట్లా పీట మీద పెట్టి ఆ బట్ట పెట్టి ఆ గ్లౌజెస్ వేసుకొని ఆకు పెట్టి అగరబత్తులు చూపించండి. పసుపు కుంకుమ కార్యక్రమాలన్నీ ఏం పెట్టుకోకూడదు. ఓకే. అవన్నీ కూడా దానిపైన వేయకూడదు, వేయకుండానే చేసుకోవాలి. అది చేసుకుంటేనే మీకు అద్భుతమైన ఫలితాలు రావడం జరుగుతుంది. అంటే నల్లవావిలాకు యొక్క శక్తి అంత శక్తి ఉంటుందంటారు. శక్తి ఉంటుంది.
సో దాన్ని మళ్ళీ మార్చాల్సిన అవసరం, మళ్ళీ ఒకసారి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఒకసారి తెచ్చుకుంటే సరిపోతుంది. ఒకసారి తెచ్చుకుని ఆ ఎండిపోయినా కూడా పర్వాలేదు. ఎస్. మీరు చేసేవంటి కార్యక్రమం అయితే వాళ్ళకి సంబంధించిన వంటి ఒక రాసే నక్షత్రాలకు ఏమైనా ఉంటాయి కదా, వాళ్ళు మనల్ని సంపాదించారనుకోండి, ఆ మంత్రం వాళ్ళకి ఇస్తాం. ఓ పెద్ద మంత్రాలు ఏమి ఉండవు, 2 బీజాక్షరాలు ఉంటాయి, అది మంత్రాలు చెప్పిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ గురుగారు. స్వస్తి.